హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక మంచి ఆకుకూర రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. చూడండి, ఆకుకూర రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ప్రాసెస్ అయితే చూసేసుకుందాం. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకోవాలి స్టవ్ మీద. దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి, ఎల్లిపాయలు వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అయితే మంచిగా వేగిపోవాలి. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి, లైట్గా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి అయితే రావాలండి. కొంచెం జీలకర్ర మెంతుల పొడి అండి, కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు పచ్చివాసన పోవాలండి, కొంచెం కలిపేసుకోండి. ఇప్పుడైతే మనం మంచిగా కడిగి పెట్టి కోసుకున్న ఆకుకూర అయితే దీంట్లో వేసేసుకోవాలండి. ఇదైతే ఏం ఆకుకూర అనేది చూస్తున్నారు కదండి, మీరైతే ఇదేం ఆకుకూర అనేది గెస్ చేయండి. ఇది హెల్త్కి అయితే చాలా మంచిది. అట్లీస్ట్ లేడీస్ వీక్లీ 2 టైమ్స్ అయినా తినాలండి. మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం సేపు దీని మీద మూత పెట్టేసుకో, మధ్యలో ఇలా ఒకసారి మూత తీసి కలిపేసుకోవాలండి. దీంట్లోకి కొంచెం వాటర్ అదే వస్తుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకో. సాల్ట్ చాలా తక్కువ పడుతుందండి ఆకుకూరలలో, మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి సాల్ట్. ఇది ఇంకా కొంచెం ఉడకాలి. నేను చెప్పాను కదండి దీంట్లోంచి వాటర్ వస్తాయని. ఇదిగో చూస్తున్నారా, వాటర్ అయితే వస్తున్నాయి కదండి. ఇలా వాటర్ అంతా ఆవిరైపోవాలి, మళ్ళీ వాటర్ అంతా ఇంకిపోవాలి. అప్పటి వరకు స్టవ్ చిన్న పెట్టేసుకోనండి, సిమ్లో పెట్టేసుకోవాలి. ఎక్కువ మంట మీద పెట్టేస్తే మాడిపోతుంది. ఇలా చిన్న మంట మీదనే ఉడికించుకోవాలి. ఇంకొంచెం సేపు మూత పెట్టేసుకోవాలి. ఈసారి మూత అయితే తీసి కలుపుకోవాలండి. మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా దగ్గర అవుతుంది కదా, ఇంకా కొంచెం దగ్గర అవ్వాలండి. ఇది ఇలానే చిన్న మంట మీద వేయించుకోండి, దగ్గర అవుతుంది. ఇట్లానే ఇంకా కొంచెం దగ్గర అవ్వాలి. చూడండి, ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ అయిపోయినట్టే. చూడండి, ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.